జనసేన పార్టీ అంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శిస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఆయన నియోజకవర్గం పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు, జలసాల మాత్రం తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే ఆయన జలసాలకే తిరుగుతున్నాడు, లేకపోతే ప్రజలు పట్టించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు, మారుమూరు ప్రాంతాలకు వెళ్ళి తిరుగుతూ ఉన్నారు అనుకోవచ్చు అక్కడ. సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళకి వేరే నిద్రలేసినప్పటి నుంచి వేరే మార్గం లేదు. 151 నుంచి మధ్యలో 5 తీసేసి 11కి పరిమితం అయిపోయారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడికి ఏం చెప్తారు? వాళ్ళకి సాక్షి ఛానల్లో దొంగ లెక్కలు, దొంగ మాటలు లేనిపోని సృష్టించి, ఆ పేటీఎం గాళ్ళు సృష్టించి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే నిజానికి చూస్తే మీకు తెలుసు, సీఎంగా, డిప్యూటీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో వెనకబడి ఆంధ్రప్రదేశ్ అంటే పెట్టుబడులు రాని స్టేజ్ నుంచి ఈరోజు పెళ్ళుగా పెట్టుబడులు వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఉమ్మడి ప్రభుత్వంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు మీకు తెలుసు ఏ మినిస్ట్రీ అయితే ప్రజలకు ఎవరికి గుర్తులేదో, ఆంధ్రప్రదేశ్లే కాదు ఇండియా మొత్తంలో పంచాయతీరాజ్ శాఖ అనేది ఒకటి ఉంది. దాంట్లో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు, గ్రామ అభివృద్ధి దేశాభివృద్ధి అనే చెప్పే గాంధీ మహాత్ముని ఆశయాల్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిరూపిస్తున్నారు. పిఠాపురంలో అభివృద్ధి చూస్తే అయినా వాళ్ళకి కళ్ళు తెరవాలి. వాళ్ళు గొడవ పెట్టుకోవటం, లేనిపోయిన అబాండాలు వేయటం తప్ప పవన్ కళ్యాణ్ గారిది ఏమి ఒక్క ఇంచు కూడా ఇది కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో గ్రామ పంచాయతీలు ఒకసారి మీటింగ్ పెట్టేదైతేనేమి, ప్రెసిడెంట్ కూడా లేని చెక్ పవర్ని పవన్ కళ్యాణ్ గారు సర్పంచులకు కల్పించిన విధానం అయితేనేమి, వాళ్ళకి జీతాలు పెంచే విధానం అయితేనేమి, గ్రామ పంచాయతీల్లో డైరెక్ట్గా సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ని మొత్తం వైసీపీ ప్రభుత్వంలో తినేసి అవి ఎటుపోయినా కూడా లెక్కలు లేకుండా గ్రామాలని అధోగతి పాలు చేసేసిన గ్రామాలని ఈరోజు అభ్యుదయంలోకి నడిపిస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు. కానీ వాళ్ళ ఆర్థిక బుగ్గన గారు మాట్లాడుతూ ఉన్నారు, 1000 కోట్లు తెచ్చా ఉన్నారు, పంచాయతీ నిధులే 1000 కోట్లు తెచ్చారు, ఏం ఖర్చు పెడతలేదు అని చెప్పి అంటున్నారు. జలసాలకు వాడుతున్నారు, ఆయన తిరగడానికి వాడుకుంటున్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే ఆయన 1000 కోట్లు తెచ్చి అసలు పంచాయతీకి చేయలేదంటారా? ఇప్పుడు మీరు వాళ్ళు అక్కడ పోయి అతను బెంగళూరులో కూర్చొని ప్యాలెస్లో కూర్చొని వాళ్ళ ప్రెసిడెంట్ మాట్లాడితే ఏం తెలుస్తుందండి? వాళ్ళు ఉన్నప్పుడు రోడ్ల దుస్థితి, ఈ రోజున్న గ్రామ పంచాయతీలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి దుస్థితి, ఆఖరికి మనుషులకే కాదు జీవ జాతులకు కూడా ఆయన నీరు అందించే విధంగా తీసుకునే చర్యలు అయితేనేమి, గోశాలలు అయితేనేమి, గో షెడ్లు అయితేనేమి, రోడ్ల పరిస్థితి అయితేనేమి, ఉన్న డబ్బుల్ని ఎన్ని రకాలుగా నిన్నగాక మొన్న ప్రతి నియోజకవర్గానికి, మా కావుల నియోజకవర్గానికి 10 కోట్ల పైన డబ్బులు ఇవ్వడం జరిగింది ప్యాచ్ వర్క్స్కి, రోడ్డుకి. ఈ రోడ్ల మీద ఎన్నో కోట్లు ఇచ్చారు ఇంతకుముందు కూడా. ప్రతి పైసా సెంట్రల్ నుంచి వచ్చే ప్రతి పైసా రాష్ట్రం కోసం, గ్రామాభివృద్ధి కోసం, ఆయన గ్రామ పంచాయతీ కోసం, అతను అటవీ శాఖలో ఉన్నటువంటి డెవలప్మెంట్ల కోసం ఖర్చు పెడుతున్నాడే తప్ప అతను ఒక పైసా తినాల్సిన అవసరం లేదు. అతను ఏందండి సీఎం, పెద్ద హీరో. ఆయన అనుకుంటే యాడ్ చేసిన, సినిమాలు తీసిన 1000 లక్షల కోట్లు సంపాదించవచ్చు. ఈ కకృతి చేయాల్సిన అవసరం లేదు ఆయనకి. నిన్నగాక మొన్న విద్యార్థులకి, అతను క్రికెట్ ప్లేయర్లకి డబ్బులు అతని సొంత డబ్బు అండి. మనిషికి అమ్మాయికి ఒక్కొక్క అమ్మాయికి 5 లక్షల చొప్పున, కోచ్లకు 2 లక్షల చొప్పున, వాళ్ళ ఇంటికి అక్కడ రోడ్లు అమ్మాయి అడగటం ఆలస్యం. రోడ్లు దుస్థితి బాగలేదు సార్ అంటే వెంటనే స్పందించి ఇమీడియట్గా రోడ్లు అయితేనే వాళ్ళ నిత్యావసర సరుకులు బీదస్థానంలో ఉన్నారంటే వాళ్ళ ఇంటికి టీవీలు అయితేనేమి, వాళ్ళ ఇంటికి కావాల్సిన గృహోపకరణాలతో సహా సొంత డబ్బు, ప్రభుత్వ డబ్బు కాదు, సొంత డబ్బు ఖర్చు పెట్టే వ్యక్తి తినాల్సిన అవసరం లేదు. తినదలుచుకుంటే కూర్చొని రాజాలాగా బతకగలిగిన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి ఎండనక వాననక తిరగాల్సిన అవసరం లేదు. ప్రజల కోసమే పరితపించే వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఎంతో ప్రాబ్లంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ మరి వాళ్ళ వైసీపీ నాయకులు ఇప్పుడు కేసులు వేస్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు సినిమా చేయకూడదు, ఆయన ఫోటోలు కూడా ఉండకూడదు, డిప్యూటీ సీఎం అనే పదవే లేదు, ఆ పదవికి ఆయన అనర్హుడు, అసలు పనికిరాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఏడ్చే వాళ్ళు ఎట్లానే ఏడుస్తారండి. ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ సీఎం ఫోటో ఉండకూడదు అని కేసులు వేసిన మేధావులు కూడా ఉన్నారు, కానీ అది కొట్టేసింది కోర్టు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంలు ఎందుకు లేనప్పుడు వాళ్ళు 5 డిప్యూటీ సీఎంలు పెట్టాడు వైసీపీ ప్రభుత్వంలో. 5 డిప్యూటీ సీఎంలు ఎవరో తెలుసా అండి? ఈరోజు మీరు మామూలు జనరల్ పబ్లిక్ని అడగండి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎవరంటే పవన్ కళ్యాణ్ అని చెప్తారు. ఇక్కడే కాదు, ఇండియా మొత్తంలో ఎక్కడన్నా అడగండి. అంత పెద్ద పేరు తెచ్చుకున్న వ్యక్తి డిప్యూటీ సీఎం. అతనికి పదవి అలంకరణ కాదండి, బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించగల ఏకైక దమ్మున్న నాయకుడు మా సుప్రీం పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇక్కడ ఎందుకని గతంలో వాళ్ళు కులాల వారీగా
ఒక్కొక్క సీఎం పదవి నా తర్వాత వీళ్ళు అన్నట్టుగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒకే ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా కూడా ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారంటారు? అంటే ఏదైతే ఆయన ఎలుగెత్తి చాటుతున్నాడో వైసీపీ గతంలో జరిగిన అక్రమాల గురించి ఎలుగెత్తి చాటుతున్నాడు, అవి బయటకు వస్తాయని భయంతోనే ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? ఎందుకండి ఇప్పుడు పాపం పండినప్పుడు అన్నీ బయటకు వస్తాయి కదా. ఇప్పుడు ఏ ఒక్కరు కూడా విడిపోరు. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. వాళ్ళు చేసినట్టు కక్ష సాధింపు చర్యల్లాగా వాళ్ళ సొంత ఎంపీని తీసుకెళ్ళి వాళ్ళు మాట్లాడినందుకు సొంత ఎంపీని కూడా లోపలేసి చితగ్గొట్టిన రోజులు మర్చిపోయారా వాళ్ళు? వాళ్ళకి రాక్షస ఆనందంలో ఉంటారు వాళ్ళు. అట్లా కాదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలనేదే ధ్యేయము. పవన్ కళ్యాణ్ గారి మీద ఏడవటం అంటే, పవన్ కళ్యాణ్ గారే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడడానికి, సెంట్రల్ గవర్నమెంట్లో ఇంతమంది ఎంపీలని సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడానికి ఏకైక ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం 151 నుంచి 11కు తీసుకువచ్చిన అందుకు కడుపు మంటతో పవన్ కళ్యాణ్ మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు. అవన్నీ అంటే ఇక్కడ ఇక్కడ ఇంకో విషయానికి వస్తే, రాష్ట్రంలో ఒక పక్కన అభివృద్ధి చెందుతా ఉంది, ఇంకో పక్కన పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నా కూడా ఉత్తరాంధ్ర నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఏం తీసుకురావట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రజలు అసలు పాలన చేయట్లేదు, గాలికి వదిలేసి గాలికి తిరుగుతూ ఉన్నారు అందరు నాయకులు అని చెప్పి మాట్లాడుతారు, పదే మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? సార్, ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక పెద్ద గుంట లోయలు తవ్వేసి రోడ్లు వేయాలంటే టైం పడుతుంది. ఆయన క్యాపిటల్ కనీసం అతను వైసీపీ ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాల్లో కొద్దో గొప్ప డెవలప్మెంట్ చేస్తుంటే మిగతాది ఇమ్మీడియట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిన్నగాక మొన్న మన ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చి, ఎక్కడ లేదు ఇండియా మొత్తంలో ఒక్క చోట అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్కి, సెంట్రలైజ్డ్ ఇన్సూరెన్స్ కంపెనీలకి భారీ లెవెల్లో కాంప్లెక్స్ని మొన్ననే శంకుస్థాపన చేయడం జరిగింది. కాబోయే రోజుల్లో మీరు ఆంధ్రప్రదేశ్, నేను ఈరోజు చెప్తున్నాను, ఇండియాకి ఇంకొక సెకండ్ క్యాపిటల్ కావాలని కోరుకుంటున్నారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ అమరావతిగా డిక్లేర్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రభుత్వం ఎంతో ముందుకెళ్తుంది. అప్పుడే ఫ్యాక్టరీలు అయితేనేమి, ఇప్పుడు మీరే చూస్తున్నారు వైజాగ్ ఇండస్ట్రియల్ మన ఫైనాన్షియల్ హబ్గా ఏ విధంగా డెవలప్ అవుతుందో, ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. కానీ మరి ఆ నాయకులకి ఎందుకు కనపడతలేదు అంటారు? కళ్ళు మూసుకున్నోడికి ఎక్కడ కనిపిస్తాయండి? కళ్ళు మూసుకున్నాడు గుడ్డోడికి ఏం కనిపిస్తాయి? నువ్వు వచ్చి చేస్తే కదా, నువ్వు చేయలేదని కకృతి. అంత ముందున్న మినిస్టర్ ఏం చేశాడండి? ఇవి పానీపూరి బండ్లును చపాతీ బండ్లు ఇనాగ్రేషన్ చేశాడు ఇండస్ట్రీలు అని చెప్పి. అదేవిధంగా చూసుకుంటే, ఈ ముగ్గురు పని చేయట్లేదు, రాష్ట్రంలో పని చేయట్లేదు, గాలికి తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళ మీద 420 కేసులు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. నిజంగానే 420 కేసులు పెట్టుకోవాల్సిన పరిస్థితిలో సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, అటుపక్క లోకేష్ కానీ ఉన్నారంటారు అసలు? ఇందాకే చెప్పాను, దొంగ అని అరుస్తున్నట్టు 420నే ఇప్పుడు 420 కేసులు పెట్టాలి. అదే ఆలోచన వస్తుంది. పచ్చకామలోడికి ఊరంతా పచ్చ కనిపించినట్టు ఈయన 420 కేసులు. ఎన్ని కేసులు అండి? కేసులు పెట్టుకుంటే ఆయన మీద ఉన్న కేసును బయటకు రమ్మనండి. ఎన్ని రోజులు బెయిల్లో లోపల కూర్చుంటాడు, పోయి నిర్ధారించుకొని అతను జెన్యున్గా బయటకు రమ్మనండి. ఫస్ట్ అతనికి ఏ విధంగా జెన్యునిటీ ఉంది కాబట్టి అతను పెట్టేది 420 కేసులు, 320 కేసులు ఆయన అనుకోవడం తప్ప అతను జైలుకి వెళ్ళిన రోజు తెలుస్తుంది. అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు, ప్రైవేటైజేషన్ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ నిన్న అలా ఎంపీలు వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని కలిసినప్పుడు ఆమె చెప్తా ఉంది, పీపీపీ అనే మోడ్ మంచిదే అని చెప్పి ఆమె చెబుతా ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పారు, గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని ఆమె చెప్పినా కూడా వీళ్ళు ఎందుకని పదే మేము కోటి సంతకాలు సేకరణ చేసాం, ఈ గవర్నమెంట్ మీద కేసు పెడతాం, ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పి తిరుగుతూ ఉంటాను, ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒకటే సిస్టమ్ అండి, ప్రభుత్వం నడపడానికి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితేనేమి, దేనికైతేనేమి చాలా ఇది ఉంటుంది. ఇది పీపీపీ మోడల్. దీంట్లో ఏంటంటే ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం ముగ్గురు కలిసిన భాగస్వామ్యం ఉంటుంది. ఇక్కడ ప్రైవేటుగా పూర్తిగా ఇదేదో అపోలో హాస్పిటల్ సొంత డబ్బుల కోసమో ల్యాండ్లు ఇచ్చేసి వాళ్ళని కట్టుకోమని చెప్పింది కాదండి. ఇప్పుడు అపోలో హాస్పిటల్ లాంటి కంపెనీ హాస్పిటల్కి అయితేనేమి, వేరే ప్రైవేట్ హాస్పిటల్కి ఈ పీపీపీ మోడల్లో ప్రభుత్వం నడిపే హాస్పిటల్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వీళ్ళు పీపీపీ మోడల్లో ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ప్రభుత్వం మానిటరింగ్ ఉంటుంది. ప్రజలకి కావాల్సింది ఏంటంటే విద్య, వైద్యం, ఆహారం. ఆ మూడు సవ్యంగా జరగాలంటే ముందుకొచ్చిన ప్రైవేటు పార్ట్నర్షిప్లో చేయడంలో తప్పేం లేదు. స్వయంగా సెంట్రల్ మినిస్టరే చెప్పినప్పుడు దీంట్లో తప్పే ఉందండి. అంటే రేపు 18వ తారీఖు వెళ్ళి మేము గవర్నర్కి ఏదైతే సంతకాల సేకరణ చేసాం అది వినతిపత్రం అందజేస్తాం,
అదేవిధంగా కేసులు వేస్తామని చెప్తున్నారు. నిజంగానే కేసులు వేస్తే నిలబడతాయి అంటారా అసలు? ఈ ప్రజాస్వామ్యంలో ఎవరెవరి మీదన్నా కేసులు వేసుకోవచ్చండి, ఎన్ని అభాండాలన్నా మోపుకోవచ్చు. ఏమైనా నిన్న మొన్న చంద్రబాబు నాయుడు మీద వేసిన కేసు కూడా మొన్ననే కొట్టేశారు. కేసులు వేసుకుంటారు, వేసి పెట్టడానికి ఏముంది, పెట్టుకోమనండి, తప్పే ఉంది. వాళ్ళకి నిజ నిర్ధారణ తెలుసు, ప్రజలు ఇంకా తెలుసుకుంటారు కదా. ఏమనుకుంటారు, ఇప్పటికే నువ్వు పిచ్చోళ్ళ మాట్లాడుతున్నారో, నీకు మాట్లాడడం చేతగట్లేదు, పిచ్చి పీక్కెళ్ళిపోయింది, ఇంట్లో తల్లిని తరిమేశావు, చెల్లిని తరిమేశావు, ఇంకా నువ్వు ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు అనేసి మీకు ఇచ్చిన తీర్పే నిదర్శనం కదా. అదేవిధంగా సనాతన ధర్మం మీద మాట్లాడుతూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్తున్నాడు, దాని గురించి పట్టించుకోవడం ఏదో పేరుకి మాత్రం అని చెప్తున్నాడు, కానీ వాళ్ళ పార్టీలో జరిగిన వ్యవహారాలు కానీ పక్కన జరిగిన వ్యవహారాల మీద ఏటి మీద పట్టించుకోవట్లేదని చెప్పి అంటున్నాడు. నిజంగానే అసలు సనాతన ధర్మం ఈయన పాటిస్తున్నాడు, పాటించట్లేదు అంటారు? అంటే సనాతన ధర్మం అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు. సనాతన ధర్మానికి, కులానికి, మతానికి సంబంధం లేదు. భారతదేశంలో పుట్టిన ప్రతి జీవి, ప్రతి చెట్టు, మొక్క, మానవుడు ప్రతి ఒక్కరు ఈ సనాతన ధర్మం కిందకే వస్తారు. మన భారత భూమి పుణ్యభూమి. మన పుణ్యభూమిలో సనాతన ధర్మం. మనం చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, జంతువుని పూజిస్తాం, మనుషుల్ని పూజిస్తాం, అందరినీ గౌరవించే విధానమే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఇదేదో పెద్ద హిందుత్వము అంటారు. హిందూయిజం కూడా అన్ని మతాలని కలుపుకునే విధానం. ఇండియాలో ఎప్పుడు కులాలు మతాలు లేవు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే ఈ కుల మతాలు అయితేనేమి, ఈ క్రిస్టియానిటీ అయితేనేమి, ఏదైతేనేమి అన్నీ వచ్చినాయి. అందరూ కూడా ఇక్కడ ఇండియాలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మానికి, మన భారతీయులు అందరూ కూడా మన సనాతన ధర్మం అందరిలోనే వస్తారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బై బర్త్ సనాతన ధర్మం మహాభక్తుడు. ఆయన సనాతన ధర్మాన్ని పాటించడం అంటే నువ్వు పంచభూతాలని ప్రేమించటం, నీతో తోటి మానవుడికి సహాయం చేయటం, దైవభక్తి ఉండటం, అన్నీ పవన్ కళ్యాణ్కి ఉన్నాయి. లేకపోతే ఏంది? అయితే నిన్నగా మొన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్వే చెప్తున్నారు, దాంట్లో కూడా ఆయన నెగిటివ్ వచ్చింది. అయినా కూడా నేనే గవర్నమెంట్లోకి వస్తాను, రేపు వచ్చింది నాదే, ఈ కూటమి ప్రభుత్వం ఎవరు ఓడిపోతారు గట్టిగా, నేనే వస్తానని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను ఒక విషయం చెప్తానండి. మొన్న 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 to 175 అని పల్లగుద్ది మరీ చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే విపరీతమైన దొంగ ఓట్లు తయారు చేశాడు. నేను మా కావలి నియోజకవర్గంలో ప్రజలని ముఖ్యంగా అత్యధికంగా వచ్చి ఓట్లేయండి మీరు, అప్పుడు దొంగ ఓట్లు కొట్టుకుపోతాయని చెప్పాను. ఆ దొంగ ఓట్లు ఈ రోజుకి అతను 40% ఉందంటున్నారు. 40%లో కూడా మా కావలిలో చూపిస్తాను నేను. మా నియోజకవర్గాల్లో విలేజ్లో ఉంటాయి, టౌన్లో ఉంటాయి. 2 చోట్ల ఓట్లు నేర్పించే విధంగా ఎన్నో దొంగ ఓట్లు క్రియేట్ చేసుకున్నారు. నేను ప్రభుత్వాన్ని కూడా, మన ఎలక్షన్ కమిషన్ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించే విధంగా ముందుకెళ్తే ప్రజాస్వామ్యము చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. ఆయన ఈ రోజుకి ఆ దొంగ ఓట్ల మీద ఆధారపడుతున్నాడే తప్ప 40% ఓటు బ్యాంకింగ్ ఉన్నది, అదంతా ట్రాష్. కానీ ఓటు చోరీ చేసింది ఈ గవర్నమెంట్ అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఈవీఎంలు చోరీ కాలేదు, అతను నిజాయితీ గెలిచినట్ట. నువ్వు గెలిస్తేమో నిజాయితీ, వేరే వాళ్ళు గెలిస్తే చోరీ అయినట్ట.